వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సండే కదా, ఎర్లీ మార్నింగే లేచాను. లేచి ఒక పక్కన టీ అయితే పెట్టేశాను. తర్వాత అయితే బార్లీ వాటర్ కూడా పెట్టాను. ఈరోజు మా ఇంట్లో పూరీ స్పెషల్ టిఫిను. అందుకని ఇదిగోండి పూరీలు మా వారే చేస్తున్నారు. తను ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారు. పూరీలు అనేది చేసి పెడుతున్నారనమాట. ఇలాగ నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చూడండి, వేడివేడిగా పూరీలు ఇంకా కర్రీ నా కోసం వేసి ఇలాగా ప్రిపేర్ చేసి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. అప్పుడప్పుడు మనకి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే, వీక్లీ వన్స్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, ఇలా హెల్ప్ చేస్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అన్ని పనులు చేసుకోవడానికి కూడా అనిపిస్తుంది. అంటే కొంచెం ఏదో టైం దొరుకుతుంది అని అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేస్తున్నానండి. గట్టి కోడి ఫార్మ్ కూడా అంటారు కదా, అదనమాట. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంకా టమాటా రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఉల్లిపాయలు అనేవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కొన్ని ఉల్లిపాయలు తీసుకుని గ్రేవీ కోసం కొంచెం ఎక్కువే కట్ చేసుకున్నాను. ఈలోగా టమాటా రసం అనేది పోపు పెట్టేస్తున్నాను అనమాట. అది బాగా మరిగిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు టమాటా రసం. ఈసారి ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, నేను ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. అంటే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం ముక్క అనేది వేస్తాను అనమాట. ఈలోగా చికెన్ కర్రీ కూడా అయిపోయింది. కుక్కర్లో వేయడం వల్ల చాలా త్వరగా అయిపోయింది. మా వాడి కోసం కొంచెం పక్కన పెట్టేసి ఆ తర్వాత మసాలా అనేది ఈ గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను. గరం మసాలా కూడా వేసేసి ఇంకోసారి కొంచెం దగ్గరగా మగ్గిస్తాను. ఇదిగోండి, గ్రేవీతో మంచిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీక్లీ వన్స్ ఇలాగా నాన్ వెజ్ అనేది చేసుకుంటాను. అంటే ఎప్పుడు నాన్ వెజ్ అనేది తక్కువ తింటాము, అందుకని వీక్లీ వన్స్ అయితే ఇలాగ నాన్ వెజ్ అనేది కంపల్సరీ తింటాము. సండే అంటేనే స్పెషల్ కదా, అందుకని చెప్పేసి నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా టమాటా రసం, ఈరోజైతే చికెన్ కర్రీతో లంచ్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా అన్ని పనులు అయిపోయినా కూడా కదా, బట్టలు కూడా ఇంకా పిండేసి ఆరబెట్టేస్తాను. సండే అయితే ఇలా గడిచింది. ఇంకా ఆఫ్టర్నూన్ అనేది ఇలా గడిచిందండి. మీరైతే లైక్